రాజధాని అంటే ఏ రాష్ట్రానికైనా గుండెకాయ లాంటి నగరం. కానీ రాజధానిపై వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకతకు కారణమవుతున్నాయట. అమరావతి నుంచి మావిగన్ వరకు పలు రకాలుగా రాజధానిపై మాట మార్చింది వైసీపీ. అసలు వైసీపీ ఫైనల్ టార్గెట్ ఏంటి? ఒకసారి ఒక రాజధాని, తర్వాత 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్. ప్రతిసారి రాజధానిపై స్టాండ్ ఎందుకు మారుస్తున్నారు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులకు తెనాలిని కూడా కలుపుకోండి అంటూ వైసీపీలో ఓ కీలక నేత ఇచ్చిన ఉచిత సలహాను పరిగణలోకి తీసుకునేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఓ భావోద్వేగం, ఒక రాజకీయ అస్త్రం, ఒక అభివృద్ధి చర్చగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా అమరావతి పేరు వినిపించినప్పుడల్లా రైతుల ఆశలు, రాజకీయ హామీలు, ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. ఇప్పుడు అదే అమరావతి చర్చలోకి మరో కొత్త పదం వచ్చింది. అదే మావిగన్. ఈ ప్రతిపాదన చుట్టూ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యంగా వైసీపీ తీసుకున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వైసీపీ మొదట అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని పూర్తిగా తిరస్కరించినట్లుగా స్పష్టంగా చెప్పలేదు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. ఒకే రాజధాని కాకుండా 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. దీనిని పాలన వికేంద్రీకరణ పేరుతో ప్రజలకు వివరించడానికి ప్రయత్నించింది. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని అని చెప్పడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత సాధిస్తామని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం మొదటి నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అమరావతి ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ఇచ్చిన హామీపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ హామీ మారిపోవటం వారిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఉద్యమాలు జరిగాయి, నిరసనలు కొనసాగాయి. కానీ ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. అయితే కాలక్రమేణా 3 రాజధానుల అంశం కూడా స్పష్టత కోల్పోయింది. న్యాయపరమైన అడ్డంకులు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయం అన్ని కలిసి ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపేశాయి. ఇప్పుడు మావిగన్ అనే కొత్త ప్రతిపాదన ముందుకు రావటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇక్కడ ప్రధానంగా ఎదురవుతున్న విమర్శ ఏమిటంటే వైసీపీ తరచూ తన స్ట్రాండ్ మార్చుకుంటోంది అన్నది. ఒకసారి అమరావతిని వ్యతిరేకించడం, తర్వాత 3 రాజధానులు అని చెప్పటం, ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన తీసుకురావటం ఇవన్నీ ప్రజల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ప్రజల దృష్టిలో చూస్తే ఓ ముఖ్యమైన ప్రశ్న ముందుకొస్తోంది. రాజధాని అంశం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారా, లేక నిజంగా అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నది. ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. కానీ తరచూ మార్పులు జరిగితే ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది. మరో కీలక అంశం పెట్టుబడిదారుల విశ్వాసం. ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ స్థిరత్వం ఉండాలి. కానీ రాజధాని అంశం చుట్టూ ఉన్న అనిశ్చితి వల్ల చాలా ప్రాజెక్టులు నిలిచిపోయాయి అన్న అభిప్రాయం ఉంది. దీని ప్రభావం ఉద్యోగాలపై, ఆర్థిక అభివృద్ధిపై పడుతోంది. వైసీపీ కోణంలో చూస్తే వారు ప్రాంతీయ సమతుల్యత కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పొచ్చు. కానీ ఆ ప్రయత్నం అమలు విధానం సరిగ్గా లేకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి. ప్రజలతో కమ్యూనికేషన్ లోపం కూడా ఓ పెద్ద సమస్యగా కనిపిస్తోంది. సరైన వివరణ లేకపోవటం వల్ల అపోహలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే అమరావతి, 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్, ఇలా రాజధానిపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్న వైసీపీపై జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒక సమగ్ర రాజధాని రూపకల్పన చేయాలనే ఆలోచనకు మావిగన్ అనే పేరు వచ్చింది. ఇది ఒకే నగరంలో రాజధాని కాకుండా పరస్పరం అనుసంధానమైన నగరాల సమూహంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకుండా విస్తరించాలి అన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదనను వైసీపీ ముందుకు తెస్తోంది. ఇప్పుడు ఈ ఆలోచనను మరింత విస్తరించాలి అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఈ 3 నగరాలతో పాటు తెనాలి వరకు ఓ రింగ్ల రాజధాని అభివృద్ధి చేయాలి. అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు, తెనాలి వరకు ఓ సమగ్ర అర్బన్ జోన్గా రూపుదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఇది కేవలం పరిపాలనా కేంద్రం కాకుండా రవాణా, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య రంగాలు అన్ని కలిసిన ఒక మెగా అర్బన్ క్లస్టర్గా ఉండాలని భావిస్తున్నారు. పేర్ని నాని చేసిన మరో కీలక వ్యాఖ్య ఏమిటంటే ప్రతిపక్షాలు మావిగన్ ప్రతిపాదనపై సరైన చర్చ చేయకుండా అనవసర విమర్శలు చేస్తున్నాయి అన్నది. అసలు ఈ ప్రణాళికలో ఉన్న లాభాలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధానిపై జగన్ సహా వైసీపీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.